శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కూతురి పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుక్కునే వ్యక్తిని దాతగా చూపి ఆయనకు కిలోల కొద్దీ బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడుగుల పునరుద్దరణ బాధ్యతను అప్పగించింది. పునరుద్దరణకు ఆయన సొంతంగా వెచ్చించిన బంగారం 400 గ్రాములు కాగా దేవస్థానం 42.8 కిలోల బరువున్న బంగారం పూతతో కూడిన రాగి తొడుగులను ఆయనకిచ్చింది. చివరకు మెరుగులు దిద్దించి అప్పగించిన రాగి బంగారు తొడుగుల బరువు కేవలం 38.25 కిలోలు, అంటే 4.5 కిలోలు తేడా వచ్చింది. తగ్గినదంతా బంగారమేనని అనుమానిస్తున్నారు. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాల పాదపీఠానికి తొడుగులకు వేసిన బంగారు తాపడం మెరుగు తగ్గడంతో దానికి తన సొంత ఖర్చుతో కొత్తగా తాపడం వేయించేందుకు బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ ముందుకొచ్చాడు. ఇక ఆయన గతంలో దేవస్థానంలో ఉద్యోగం చేశాడు. మొదట 2019 జూలైలో పాదపీఠాలు తొడుగులను మెరుగుదిద్దే బాధ్యతను ఆయనకు అప్పగించారు. జూలై 19న పొట్టి సమక్షంలోనే వాటిని తొలగించారు. తూకం వేయగా 42.8 కిలోలని తేలింది. మర్నాడు శబరిమల నుంచి పాదపీఠాలు విగ్రహ తొడుగులతో కూడిన కంటైనర్ బయలుదేరింది. చెన్నైలో బంగారు తాపడం చేసే సంస్థ స్మార్ట్ క్రియేషన్ వర్క్ షాప్ కు చేరగానే అక్కడి ఉద్యోగులు తూకం వేయగా 38.25 కిలోలున్నట్లు తేలింది. కంటైనర్లో ఎక్కించినప్పుడు 42.8 కిలోలున్న బంగారం తాపడం ఉన్న రాగి తొడుగులు కిందకి దింపగానే 4.5 కిలోలు ఎలా తగ్గాయన్నదే ప్రశ్న. దీనికి తోడు కంటైనర్ శబరిమల నుంచి చెన్నైలోని వర్క్ షాప్ కు చేరడానికి 39 రోజులు పట్టింది. జూలై 20న బయలుదేరితే ఆగస్టు 29కి చేరింది. కంటైనర్ కొట్టాయంలోని ఒక ప్రైవేట్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు, బెంగళూరులోని శ్రీరాంపురంలో అయ్యప్ప ఆలయానికి వెళ్లినట్టు తెలిపింది. చెన్నైలో ఉంటున్న ప్రముఖ మలయాళ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేట్ పూజకు కూడా వీటిని తీసుకువెళ్లినట్లు ఆరోపిస్తోంది. 1998లో వ్యాపారవేత్త విజయ్ మాల్యా 30 కిలోల బంగారాన్ని శబరిమల ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మరో 800 గ్రాములు తలుపుల తాపడం కోసం ఇచ్చారు. ఉన్నికృష్ణన్ వ్యవహారాలపై విచారిస్తున్నప్పుడు మాల్యా ఇచ్చిన బంగారంలో ఎంత ఆలయానికి వెచ్చించారు, ఎంత మిగిలింది అనేది లెక్కలు లేవని కేరళ హైకోర్టు గుర్తించింది. ఆ లెక్కలన్నీ తీయాలని సిట్ను ఆదేశించింది. సిట్ రిపోర్టులో మిగిలిన బంగారం వాడుకుంటానని ఉన్నికృష్ణన్ పొట్టి రాసిన లేఖ ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము నిబంధనల ప్రకారమే చేశామని ట్రావెన్కోర్ బోర్డు స్పష్టం చేసింది. హైకోర్టు అంతటితో వదల్లేదు. ఇప్పుడు ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన పాదపీఠం, తొడుగులు అసలువా నకిలీవా అనేది తేల్చాలని ఆదేశించింది.